తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అగ్నిగుండంలా మారిపోయింది. ఉదయం 8 గంటలు దాటితే కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఎండ వేడి ఉక్కపోతతో అటు ఇంట్లో ఉండలేక బయటకు వెళ్ళలేక ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. దీంతో చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ రెండు జిల్లాల్లో దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవగా మిగతా జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ప్రజలంతా కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. చిన్నారులు వృద్ధులు బయటకు రాకుండా చూసుకోవాలని తెలిపారు. ఇక ఏపీలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం అయితే చాలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న నెల్లూరు జిల్లా గూడూరులో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అటు పిడుగురాలలో 45.2 డిగ్రీలు, మార్కాపురంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు కూడా తీవ్రంగా వీస్తున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత విపరీతంగా పెరిగింది. పొడిగాలుల ప్రభావంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.